హిమాచల్ ప్రదేశ్లో జల ప్రళయం కొనసాగుతుంది. 2 వారాలుగా కురుస్తున్న వర్షాల్లో చనిపోయిన వాళ్ళ సంఖ్య 78కి చేరింది. అలాగే మరో 31 మంది ఆచూకీ లేకుండా పోయారు. భారీ వర్షాలు మరికొన్ని రోజులు కొనసాగే అవకాశం ఉండటంతో ప్రమాదకర పరిస్థితుల్లో జీవిస్తున్న వాళ్లను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు అధికారులు. హిమాచల్ ప్రదేశ్లో కుండపోత వానలు జలప్రళయం సృష్టిస్తున్నాయి. ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలు జనం ప్రాణాలు హరిస్తున్నాయి. కొందరు వరదల వల్ల చనిపోతుంటే ఇంకొందరు కొండ చర్యలు విరిగిపడడం వల్ల సజీవ సమాధవుతున్నారు. గత 2 వారాలుగా భారీ వర్షాలు కురుస్తుండటంతో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఇప్పటికే అనేక రోడ్లు తెగిపోయాయి. భవనాలు కుప్పకూలాయి. కొండ చర్యలు విరిగిపడిన ఘటనల వల్ల భారీగా ప్రాణ ఆస్తి నష్టం జరిగింది. ముఖ్యంగా మెరుపు వరదల వల్ల ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. రోడ్లు తెగిపోవడంతో సహాయ చర్యలకు తీవ్ర ఆటంకం కలుగుతోంది. హిమాచల్ ప్రదేశ్లో మండి జిల్లాపై ప్రభావం అధికంగా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా 240 రోడ్లు దెబ్బతింటే అందులో 176 మండి జిల్లాకు చెందినవే ఉన్నాయి. ఇవాళ రేపు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కంగ్రా, సిర్మూర్, చంబా, మండి, సిమ్లా, సిర్మూర్ జిల్లాలో మెరుపు వరదలు రావచ్చని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఉనా, బిలాస్పూర్, హమీర్పూర్, చంబా, సిమ్లా, కుల్లు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. చాలా చోట్ల కొండ చర్యలు విరిగిపడే ప్రమాదం ఉంది కనుక ప్రమాదకరంగా ఉన్న ఇళ్ల నుంచి జనాన్ని ఖాళీ చేయిస్తున్నారు అధికారులు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ బృందాలు సైతం సహాయ చర్యల్లో పాల్గొంటున్నాయి.